ప్రతి ఒక్క వ్యక్తి తన చదువు తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తూ ఒక తెలియని ఊగులో కూరుకుపోతాడు. అదే వ్యక్తి తన ఆలోచనలు మార్చి తన జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో చూపించడమే నా ఈ ఆలోచన. హలో. ఈ పచ్చని పొలంలో దారిలో నేను నడుస్తున్న ఈ క్షణం నా జీవితంలో ఎంత దూరం వెళ్ళానో తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. కానీ ప్రతి అడుగులో ఒక ప్రశ్న నా ఈ మనసు నన్ను అడుగుతుంది, ఏమవుతావని? డాక్టరా, ఇంజనీరా, యాక్టరా అని. లోకం చెప్తుంది సేఫ్గా ఉండమని, కానీ నా మనసు మాత్రం రిస్క్ తీసుకో, నీ దారిని నీ స్టైల్లో మార్చుకో అంటుంది.
ఇది నా ఫ్యూచర్. ఇది ఒక దారి కాదు, ఇది నా మార్పు. నా ఈ ఫ్యూచర్ని నాలోని ఆలోచనలతో మార్చుకోవాలి. ఎస్, నేను ఏమైనా చేయగలను. హలో చెప్పరా. సాయి, నీ దగ్గర ఏమైనా జాబ్స్ ఉన్నాయంటారా ప్రజెంట్ ఏం చేస్తున్నావు? అదేరా ప్రజెంట్ నేను ఖాళీగా ఉన్నాను. ఏమైనా జాబ్స్ ఉంటే చెప్తావేమో అని చెప్పేసి నీకు కాల్ చేశాను రా. ఏమైనా ఉంటే చెప్పరా. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? అవునా, నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదరా. సరే ఏదో చేసి సరేరా, జాబ్ ఏదైనా చూడాలి, ఉంటే ట్రై చెప్తాను. చేయాలి. సరే సరే బిజినెస్ కోసం లోన్ అడదు. హలో, గుడ్ మార్నింగ్ సార్. హలో మేడం, మై సెల్ఫ్ రమేష్ మేడం. నేను బిజినెస్ పెట్టడం కోసం లోన్ ఏమైనా దొరుకుతుందని చెప్పేసి కాల్ చేశాను మేడం. మీరు ఎంప్లాయిడా సార్, అన్ఎంప్లాయిడా సార్? నేను అన్ఎంప్లాయిడ్ మేడం. సో నాకు లోన్ ఏమైనా శాంక్షన్ చేయగలుగుతారా? సారీ సార్, వితౌట్ ఎనీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ మీకు ఎలాంటి లోన్స్ యాక్సెస్ ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. ఏట్రా ఏట్ చేద్దామని అవ్వట్లేదు. చా రైటర్ నేనే, డైరెక్టర్ నేనే, యాక్టర్ నేనే, అన్నీ నేనే. కెమెరా కూడా ఏంటంటే ఒక స్టూల్ పెట్టి దాని పుస్తకం పెట్టి యాంగిల్ పెట్టుకోవడానికి ఇలాగ మొత్తం పెట్టి మెయిన్ 7 minutes షార్ట్ ఫిల్మ్. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఉండేవారు కాదు, 3-4 ఉండేవాళ్ళం అంతే. మేము వెళ్ళి షార్ట్ ఫిల్మ్ చేసుకు వచ్చేవాళ్ళం. యాక్ట్ చేయడానికి ఎవడు ఉంటాడు? సుభాష్ తను ఏంటంటే తను హీ యూస్ టు ఐ స్టార్టెడ్ వాట్సాప్ కాదని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, 0 బడ్జెట్, కానీ ఇంకొకటి చేశాను. ఆ విధంగానే ఇట్ వాస్ ప్రాసెస్ ఫర్ మీ. సో యాప్ లాక్ చేసేటప్పుడు ఐ వాస్ ద ప్రొడ్యూసర్. సో ఈ ప్లాన్ ఎఫెక్ట్ ఉంటుంది సార్. ఈ 3 రోజులే షూటింగ్, యాప్ లాక్ 1 రోజే షూటింగ్, అయితే నేను షార్ట్ ఫిల్మ్ కాబట్టి సో రోజే షూటింగ్. అవును. సో ఏం చెప్తున్నా? నేను ఎలాగైనా షార్ట్ ఫిల్మ్ తెస్తాను రా. సరేరా, ఇప్పుడు ఏం చేస్తున్నాను? నా వల్ల అవుతుందిరా. నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను రా. ఈ ట్రై చేస్తాను కదా తెలుస్తుంది మనకి ఏమవుతుందని. సరే ఏదైనా చేయి, నా సైడ్ నుంచి 100% ఇస్తాను. సరేరా. అబ్బా, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ రాయాలంటే మనకు స్టోరీ కావాలి కదా. సరే స్టోరీ రాద్దాం. ఏం స్టోరీ రాద్దాం? లవ్ స్టోరీ రాద్దామా? వద్దు, యాక్షన్ స్టోరీ వద్దు. మొత్తానికి స్టోరీ రాసేసాను, స్క్రిప్ట్ కూడా రాసేసాను. మరి ఇప్పుడు సిద్ధం అవ్వాలి. హలో, మేం ప్రొడక్షన్ హౌస్ నుండి మాట్లాడుతున్నాం. మీ షార్ట్ ఫిల్మ్ మేం చూసాం.
చాలామంది దీన్ని ఇష్టపడుతున్నారు. మేం మీకు మా ప్రాజెక్ట్లో పని చేయటానికి ఒక అవకాశం ఇస్తున్నాం. మనిషి తన ఆలోచించే ఆలోచనల ఫలితమే తన పరిస్థితిని మారుస్తాయి.